గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తేనే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని, గతంలో రఘునందన్ రావుపై సైతం డైరెక్ట్ గా గెలవడం జరిగిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, హరీష్ రావు లాగా ఓటమిరిగని వ్యక్తుల్లాగా ఉంటామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాలరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అతిథి గృహం ఆవరణలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్ తో పాటు పలువురు సర్పంచులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలకు, అన్ని గ్రామాలకు విధులు తీసుకువచ్చి అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా సర్పంచుల ఫోరం దృష్టికి తీసుకుపోయి సర్పంచ్ యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో సర్పంచులకు ఏవైనా సమస్యలు వస్తే మండల సర్పంచుల ఫోరం, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను శాల్వా, మెమోంటలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి నాయిని ప్రవీణ్ కుమార్, ప్రధాన ఉపాధ్యక్షులు రాణి గణేష్, అశోక్ నాయక్, సంతోష నవీన్ కుమార్, సునీత యాదగిరి, సవిత రవీందర్ గౌడ్, విఠల్ నాయక్, మంజులా స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు నమస్కారం చేస్తున్నా. సర్పంచులు అంటే రాష్ట్రపతి తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత సర్పంచునమ్మ. మనకు అది ఉన్నది గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ముందు మంచి పనులు చేయాలి. మరి ఏ ముఖ్యమంత్రి కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత గ్రామ పంచాయతీ నిధులు మంజూరు చేస్తా అని చెప్పిన ఘనత ఇవాళున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి డైమనిక్ యువ నాయకుడు, యువ కిచరుడు అన్న అంటే నేను ఉన్నా అన్న. మరి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారికి, డాక్టర్ పెద్దలు, సీనియర్ నాయకులు, మల్కాజ్గిరి మెదక్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి, నాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు అంజనేల్ గౌడ్ అన్న గారికి, అన్న గారికి, మరి నాకు సహకరించిన సీఎం దగ్గరుండే నాగులపల్లి వెంకటరెడ్డి అన్న గారికి, మరి స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారికి, మరి నా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా పార్టీ ప్రెసిడెంట్ స్థానిక సత్యనారాయణ గారి ఏదో గెలిపించిరు మనల్ని, ఇంట్లో కూర్చుంటే అయ్యే పని కాదు. చైర్మన్ అడిగేటోడు ఉండడు, కోఆపరేటివ్ చైర్మన్లను, ఎమ్మెల్యేని అడిగేటోడు ఉండడు. వచ్చినప్పుడే పనులు అయితే ఎంపీతో పని ఉండదు, ఊరికి ఎంపీటీసీలతో పని ఉండదు. వాళ్ళు ఓన్లీ నిధులు ఇస్తానికే పని చేసేది. నేను అన్ని విధాలుగా చేసిన కాబట్టి చెప్తున్నా, నాకు ఓటు హక్కుతోటే నేను కోఆపరేటివ్ చైర్మన్ డైరెక్టర్. ఫస్ట్ మీ 31 మంది సర్పంచులు పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు తెలుసు. నేను చెప్పే రాజకీయం చేస్తే వీళ్ళు ఒక్కటి కాదు, యోధులు వచ్చినా మీరే గెలుస్తారు. ఫస్ట్ ఎవరైతే ఆపద నుండి ఫోన్ 1 గంటకు చేసిన రాత్రి 2 రింగులకి లేపండి, అలా పని చేయండి, పనితనం చూపెట్టండి, ప్రొద్దున లేచిన అన్నాలు చూడండి, మోలు చూడండి. అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఎలక్షన్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా చిన్నశంకరంపేట మండలికి సంబంధించిన సర్పంచ్లు కొందరు అత్యవసర పనుల వల్ల హాజరు కాలేకపోయారు. అందుకే వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నిన్న మా జిల్లా అధ్యక్షులుగా ఆవుల గోపాలరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ అన్న గారి మరియు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారు మరియు జిల్లా అధ్యక్షులు అంజనేయులు గారు, మరి మైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరి చేతుల మీదుగా నిన్న జిల్లా అధ్యక్ష ఫోరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.
చిన్న శంకరపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా అలాద్ మోహన్ నాయక్ గారి నాకు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సర్పంచులకు పార్టీలకు ఖచ్చితంగా మా పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీలకు ఖచ్చితంగా ఏ సర్పంచులకు ఏ సమస్య వచ్చినా మేము ముందుండి వారికి మేము అండగా నిలబడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంతో తరఫున వచ్చే ప్రతి నిధులు అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేటట్టు మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని గ్రామాలకు అభివృద్ధి వైపు ప్రయాణం చేటట్టుగా ఈ శంకరపేట మండల ఫోరం అధ్యక్షుని తరఫున నా వంతు నేను సహాయం అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.